నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి మంగళవారం అభిషేకం చేయించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో స్కంద షష్ఠిని ఘనంగా నిర్వహించడంతో పాటు సంవత్సరంలో 2 సార్లు స్వామివారికి కళ్యాణోత్సవాన్ని, కావడి పూజల్ని నిర్వహిస్తుంటారు. ఈ దేవాలయంలో 51 లేదా 101 ప్రదక్షిణలు చేస్తే గ్రహదోషం పోతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, రుణ విమోచన కలుగుతుందని ఈ దేవాలయాన్ని సందర్శించే భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రతి మంగళవారం మహిళలు తెల్లవారుజామున 3 గంటల నుండి 4:30 వరకు నిమ్మకాయలను కోసి వాటిని వెనక్కి తిప్పి అందులో నూనె పోసి దీపాలు వెలిగిస్తారు. అలా చేయడం వల్ల సంతానం కలుగుతుందని, పెళ్లిళ్లు అవుతాయని, భార్యాభర్తల మధ్య బంధాలు మెరుగుపడతాయని భక్తులు విశ్వసిస్తారు. సికింద్రాబాద్ పరిధిలోని పద్మారావు నగర్లో స్కందగిరి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రధాన మూలవిరాట్టు సుబ్రహ్మణ్య స్వామియే అయినప్పటికీ భక్తుల దర్శనార్థం అనేక ఉపాలయాలను కూడా నిర్మించారు. సుందర గణపతి, ప్రసన్నాంజనేయుడు, శివుడు, మీనాక్షి, దక్షిణామూర్తి, లింగోద్భవ, బ్రహ్మ, చండికేశ్వరుడు, గోవిందరాజులు, శ్రీదేవి, భూదేవి, దుర్గామాత, నటరాజ ఆలయం, బయట రాగి చెట్టుకు కింద నాగదేవతలు, షణ్ముఖ, నవగ్రహాలు, రాహుకేతువులు, కదంబ దేవతల ఆలయాలతో పాటు ఆదిశంకరాచార్యుల పాదుకలను ఏర్పాటు చేశారు. ఆలయంలోని అన్ని దేవతామూర్తులకు నిత్య పూజలు జరుగుతాయి.